వెల్కమ్ టు PM7 వార్తలు. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల దిశగా రేవంత్ కసరత్తు చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపైన కాంగ్రెస్ అధినాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నెలాఖరులో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత పైన రాహుల్ గాంధీ ఇప్పటికే సీఎం రేవంత్ కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా VH కు కీలక పదవి ప్రకటనకు ముఖ్యమంత్రి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు పూర్తయింది. పార్టీ సీనియర్లు ఇంకా కొందరికి ప్రాధాన్యత దక్కటం లేదు. ఈ అంశంపైన ఢిల్లీకి లేఖలు వెళ్లాయి. దీంతో రాహుల్ గాంధీ పార్టీ సీనియర్లకు తగిన గుర్తింపు ఇవ్వాలని రేవంత్ కు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా వారికి పదవులపైన రేవంత్ కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ సీనియర్ నేత VH కు కీలక పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. VH పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ సీట్లు ఆశించారు. అవకాశం వస్తే ఖమ్మం నుండి పార్లమెంటుకు పోటీ చేయాలని భావించారు. కానీ సామాజిక క్షేత్రస్థాయి పరిస్థితుల్లో ఆయనకు అవకాశం దక్కలేదు. హైకమాండ్ సూచనతో ఇప్పుడు VH కు కొత్త పదవిపైన కసరత్తు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. శాసన మండలి చైర్మన్ పదవి VH కు ఇవ్వటం పైన ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. 2 నెలల్లో ఖాళీ కానున్న ఎమ్మెల్యే కోటా నుండి VH ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయనున్నారు. గతంలోనే VH కు బీసీ కమిషన్ చైర్మన్ గా నియమించాలని రేవంత్ భావించారు. అందుకు VH అంగీకరించలేదు. దీంతో నిరంజన్ కు ఆ పదవి ఖాయమైంది. ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ గా SC వర్గానికి చెందిన ప్రసాద్ కుమార్ ఉన్నారు. మండలి చైర్మన్ గా VH కు ఇవ్వాలనేది తాజా నిర్ణయంగా తీసుకున్నారు. ఈ అంశంపైన ఢిల్లీ స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తుంది. VH కు పదవి శాసన మండలి చైర్మన్ పదవితో పాటుగా కాంగ్రెస్ పార్టీ OBC విభాగం జాతీయ చైర్మన్ గా నియమించే అంశంపైన చర్చ జరుగుతోంది. తెలంగాణలో కుల గణన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేలా నిర్ణయాలపైన కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా పార్టీకి తొలి నుండి అంకిత భావంతో పనిచేస్తున్న బీసీ నేతలకు పదవులు ఇవ్వాలని తాజాగా ఢిల్లీలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. VH తో పాటుగా పార్టీలో పలు కీలక పదవులను బీసీ నేతలకు ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. PCC చీఫ్ పదవి సైతం బీసీ వర్గానికి కేటాయించిన అధినాయకత్వం త్వరలోనే కీలక నిర్ణయాలు ప్రకటించేందుకు సిద్ధమవుతుంది.